సుధీర, రసికపట్నం, శృంగారపురం, ఇంకేముంది అర్థమైందిగా. లెట్స్ వెల్కమ్ శ్రీగాలి సుధీర లాంగ్ విత్ ది స్ట్రీమ్. ఓ సక్కనోడా పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం ప్రాణమే నువ్వంటే. ఏ మామూలు ప్రాణం కదా నువ్వంటే. మన ఇద్దరు పెళ్లి చేసుకున్నావే, నా భార్యవి నువ్వు. అవును. అసలు పెళ్లిలో నీ 3 ముళ్ళు 7 అడుగులు ఎందుకు వేస్తారు తెలుసా? ఎందుకు వేస్తారు? 7 ముళ్ళు 3 అడుగులు వేయకూడదు కాబట్టి. ఏమండి, మీరు ఈ జన్మలే కాదు 10 జన్మల వరకు మీరే నాకు భర్త కావాలి. 10 జన్మలంటే జన్మ జన్మలకి మనమే ఉండాలి, 10 జన్మల దాకా. అవునా? సరే, ఎక్కడికైనా వెళ్ళాలా? గుడికి వెళ్దామండి. గుడికే? గుడికి దేనికమ్మా? దేవుడిని దర్శించుకోవడానికి. ఇంట్లో దేవుడు పెట్టుకుని గుడికి వెళ్దామంటే? ఇంట్లో దేవుడా? ఎక్కడ దేవుడు ఉన్నాడు? మామయ్య గారే. మా నాన్న? నీ నాన్న నాకు దేవుడే. మామూలు బిస్కెట్ కాదు. మీరు ఎంత మంచివారండి. దేనికి? మా నాన్నకి సేవ్ చేస్తారు కదా, మీ పేరు మీద అర్చన చేయించుకొని వస్తా. దేవుడే మామయ్య గారు. మామయ్య గారు టిఫిన్ చేశారా? చేయలేదండి. టీ దగ్గర లేదు. మామయ్య గారు టీ టిఫిన్ ఇవ్వకూడదంటే నేను చూసుకోలేదండి. మామయ్య గారు రెడీ చేసింది ఎవరు? నేనే రెడీ చేసి కొత్తగా జాయిన్ అయిన పనులకి లోపలికి టిఫిన్ తీసుకోండి. నేను గుడికి వెళ్ళి. మామయ్య గారు నీళ్ళు పట్టుకొస్తానండి. తీసుకురా, నీళ్ళు కూడా తీసుకురా. తినండి, బాగుండాలండి. మీరు బాగుంటే మీ వేస్తే నాకు వస్తుంది. అదే మామయ్య గారు తినండి. మామయ్య గారు తినండి. వాటర్ వాటర్ తాగుతారా? చెత్తనాయాలా అయ్యగారు? ఏంట్రా నా వయసు ఏంటి, నేను ఎంజాయ్ చేయాల్సిన ఇది ఏంటి? దాని దగ్గర మంచోళ్ళు నటించలేక నీ దగ్గర మంచోళ్ళు నటించలేక చస్తున్నారా? నటించకపోతే ఏంటి నా ఏజ్? ఈ టైంలో నేను గర్ల్స్ చూడాల్సింది, వీడికి డైపర్లు చేంజ్ చేస్తూ కూర్చున్నా ఇక్కడ. మాట వస్తే అల్లుడు గారు, నా కాలు ఒక్కండి, అల్లుడు గారు నా చేతుల్లో ఒక్కండి. ఏంట్రా ఇది? ఏంట్రా నీ అయ్యా? ఎప్పుడు భయపడతాడ్రా? ఎలాగైపోయారు మరి? ఏముంది, ఒకసారి ఫుల్ తాగి వచ్చాడు, అత్తగారు చేయబట్టుకున్నాడు, రాడ్డు పట్టుకుని ఒక్కటి ఇచ్చింది మొత్తం. అత్తగారు చేపట్టుకుని రాడు ఎందుకోటింది? మా అత్తగారితో పట్టుకుంటే పర్లా, పక్కన వాళ్ళ అత్తగారితో పట్టుకున్నాడు. మరి ఆవిడ మీ అత్తగారు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఆవిడ కూడా అంతే, ఎవడో ఒకటి తాగి వచ్చాడు, అత్తగారు చేయబట్టుకున్నాడు. ఆవిడ రాడుతో కొట్టిందా? లేదు, ఆవిడ వెళ్ళిపోయింది ఆడితో. కనీసం నువ్వు మగోడివే కదరా, నా ఏజ్ దాటి వచ్చావు కదరా, నా ఏజ్ ఎలా ఉంటుందిరా ఈ టైంలోని? అయ్యగారు మీరు వెళ్ళి పని చూసుకోండి, నేను చూస్తాను ఇంట్లో పని. ఊరుకోండి మీరు వెళ్ళండి లోపలికి. ఏరా నీకు ఏం పని చేయవా? తెలియదే ఎన్ని రోజులు నీకు సేవ చేసా. ఒక షాక్ కాదు, ఆ డబ్బులు ఇక్కడ ఉంటాయి. అబ్బో అయ్యగారు ఏంటి గోల? ఏంటంటే మీరు లేని ఏం చూసి అతను నాకు లైన్ వేస్తున్నారండి. ఈ వయసులో నీకెందురా? ఎవరో నేనే దాన్ని నేను చూడట్లేదు. నువ్వు అమ్మాలికి లేనాడు భయపడిపోతాను ఏంట్రా? కాళ్ళు చేతులు ఏం లేవు నీకు, ఏం పీకుతావు? పేరేంటి? నా పేరు మల్లేశ్వరి అండి. ముందు ఎక్కడ పని చేసావు? ఎంతమంది? ఏంట్రా అంటే ఏంటి? తప్పురా, మాటలు మాట్లాడకూడదు. ఏంటి మ్యాటర్? ఇంతకుముందు ఎక్కడ చేసావు? ఇంతకుముందు పక్క వీధిలో పని చేశానండి. ఆ ఇంట్లో పెద్ద పని లేదని మానేశానండి. పని లేదని మానేసావా? ఇక్కడంతా అదే పని ఉంటది, ఇక్కడంతా అదే పని ఉంటది.
రే ఇట్రా వెనక్కి రా. అయ్యగారు మేము మాయగారు నా వైపు చూస్తున్నారు. సిగ్గు లేదారా పని మనిషిని చూడడానికి? నువ్వెందుకు చూస్తున్నావు? నేంట మంచి ఏజ్ లో ఉన్నా, ఏం చేస్తా నువ్వు చూడండి ఇప్పుడే. ఇప్పుడు డాన్స్ చేస్తారా నీ ముందు చూడు. సరసరా బాకే విషంలా సరసరా పై పై కిరారా సరసరా తూగే నిషాలా సరసరా దూకని పౌరుషం పైన సై కలిసే తొందర ఇలా కదా, లేరా లే 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 లే, లే, లే. సరే, నువ్వు ఎప్పుడో వాలీబాల్ రే పడిపోతాంటారు పని. నువ్వు ఎప్పుడో వాలీబాల్ ఆడావా? ఆడలే. ఇగో బ్రేడ్ దాంట్లో మరి. ఏమండి మామగారు అమ్మో కింద ఎందుకు పడుకోబెట్టారు? ఇలా పడుకొని కాళ్ళు వెళ్ళాలంటే కాలు వస్తాయంట. అవునా? మామగారు 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 చేయించుకోనా? ఏమంటున్నాడు? మ్యూజిక్ పెట్టాను, దాన్ని డాన్స్ చేయమంటే వేయలేకపోతున్నారు. అది నువ్వు లోపలికి వెళ్ళు. ఏంట్రా చెప్తావా? ఇది ఒట్టిలా పట్టుకున్నాను, ఇలా ముద్దు పెట్టిన చెప్తావా? చెప్తావా? ఇది కూడా చెప్పు. రెండు చేతులు వచ్చినాయి ఇప్పుడు వరకు. ఏంద్రా రాకూడదు, నీకు స్కిట్లో లేదది. నీ చేతులు వస్తానండి. లోపలికి రావే. ఏంట్రా ఏంటి బాధ ఏంటి? అరే రా లేవు కదరా. ఇలా కాదురా, ఒక్కడేసేస్తే అప్పుడు దెబ్బకి సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయింది. ముసలి లేగట్లేదండి. అసలు లోపల మా ఆవిడంది. అయ్యగారు మీరు లోపల మేనేజ్ చేయాలి. ఒక్క రోజు వస్తున్నా. అప్పుడెప్పుడో కొట్టాడు దెబ్బ ఇక్కడ. పిల్లాంటి చేతులు కాళ్ళు వచ్చేసి. లేదు నువ్వు బయటికి వెళ్ళు, మాడతాను మా సరేనా? ఈ నా కొడుకు బ్రతుకున్నాడు చచ్చిపోయాడు అర్థం కావట్లేదు. అమ్మయ్యా బ్రతికున్నారా ముసలి? పోయామనుకున్నారా? అనుకోకపోతే ఏమంటారా? అమ్మాయిని చూడడం మనిషినాడు అంటే మీ బాబు వస్తాడు ఏంటి? అరుస్తున్నాంటరా? అరుస్తున్నాడు నువ్వు అరుస్తున్నాంటరా? ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు రాయుడు. పిచ్చి పిచ్చి ఆశ లేకుండా ఇలాగే ఉండు. మళ్ళీ మళ్ళీ అంటే ఉంటారా? మళ్ళీ తెలుసా రింగు దుప్పేసిందిరా. అయ్యగారు అయ్యగారు యాక్టింగ్ ముసడు పిచ్చుకోకుండా కొట్టాడు కొట్టాడు. ఊరుకోండి, అతను కాల్ చేయబోయి అతను కొడతా మిమ్మల్ని. ఇప్పుడు కొట్టాడు మొత్తం. ఊరుకోండి, అతను కూర్చొని ఆమె తెలియదు మనకి. నన్ను ఇప్పుడే సావ బాధ ఏమండి ఏమండి నేను ఆన్సర్కి బాధపడతాడు తల్లి. చానర్మే నిజంగా కొడుతున్నాడే. పొద్దున పొద్దున మందాగండి. నిజమేనండి, నన్ను కొట్టిరండి లేచి. మా నాన్నకి పాలు తాగించండి. మీ నాన్నకి పాలు వేడి వేడి పాలు. వేడి వేడి పాలు మీ నాన్న తాగించాలి. ఓకే అయ్యగారు నేను పని మానేస్తాను. తాగరా వేడి వేడి అప్పు నోరు కలిపోతుంది. ఇది తాగరమంటే తాగుతాను. నేను తాగరు.
మా కూతురు వస్తుంది నేను ఇంకా వీల్ చైర్ నుంచి లెగలేదని చెప్పాలి. అలాగే నమ్మించు. అలాగే. నాకు సేవలు చేసుకుని బతికే. అలాగే సరేనా? అలాగే అలాగే సరేనా? ఏమండి ఆహా. మావయ్య గారు భయ మీరు ఎంత మంచోళ్ళండి. అవును మీ నాన్న నిజంగా మంచోడే. లేపి వీల్ చైర్లో తీసుకోబెట్టు, మావయ్య గారిని హాస్పిటల్ చెకప్ తీసుకెళ్దాం. నేనే లేపాలి, ఆవిడ హెల్ప్. అవును లేవండి. బ్రహ్మ మావయ్య గారు నడిచినట్టుంది కదా. జింగిడి 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 జింగిడి. సార్ నాగ్ బాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. సీను డైలాగ్ లేకపోయినా కంటెంట్ అర్థం ఎలా చేశాడు. ఎవరు చూడరు కదా అని చెప్పేసి నీ ఇష్టం వచ్చిన బిహేవ్ చేయటం. స్కిట్ లో మ్యాటర్ ఉంది, సరదాగా ఉంది. గుడ్. రోజా గారు కొట్టడం మళ్ళీ సైలెంట్ కూర్చోటం, మళ్ళీ పని వచ్చాక మళ్ళీ కొట్టడం, మళ్ళీ సైలెంట్ గా. Thanks. నీ కూతురు ఎంత తెంగిరిదంటే నువ్వు నడుస్తుంటే కూడా భ్రమ అంట. బ్రాహ్మ బాగుంది సుధీర్, సూపర్.